డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక గొప్ప వ్యక్తి గురించి వీడియో చేస్తున్నాను. చిట్ట చివరి వరకు చూడండి. చనిపోదాం అనుకున్నవాడు సీఎం అయ్యాడు. అతని ప్రస్థానం చూస్తే 6 ఏళ్లకు అనాథగా మారాడు. 10 ఏళ్లకు కార్పెంటర్ అవతారం ఎత్తాడు. 11 ఏళ్లకు తొలిసారి బడిలో అడుగుపెట్టాడు. ఆ పైన నైట్ వాచ్మెన్గా పనిచేశాడు. చివరికి బ్రతకలేక ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. కట్ చేస్తే అదే కుర్రాడు పీజీ పూర్తి చేశాడు. ఎమ్మెల్యే అయ్యాడు. 22 ఏళ్ల పాటు మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశాడు. చూడండి అతని ప్రస్థానం. చనిపోదాం అనుకున్న వ్యక్తి అలా అయ్యాడు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? నేటి యువత అర్థం చేసుకోండి. అతని పేరు కలిఖోపుల్. పాతాళం నుంచి పర్వతం అంచుల దాకా సాగిన ఆయన ప్రయాణం జీవితానికే కొత్త పాఠాలు నేర్పిస్తుంది. కలిఖోపుల్ ఆ పేరుకు అర్థం ఏమిటంటే మంచి భవిష్యత్తు అని. మరి ఏరి కోరి తల్లి అతనికి ఆ పేరు పెట్టుకున్నా ఊహ తెలిసినప్పటి నుంచి అతనికి చీకట్లు తప్ప రేపటిపై ఆశ ఎప్పుడూ కనిపించలేదు. కలిఖోపుల్ 13 నెలల చిన్నారిగా ఉన్నప్పుడే తల్లి అల్లారు ముద్దుగా కన్నుమూసింది. మరో 5 ఏళ్లకు అల్లారు ముద్దుగా చూసుకుంటూ వచ్చిన తండ్రి కూడా అనారోగ్యంతో చనిపోయాడు. అలా 6 ఏళ్ల వయసులో తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథగా మిగిలినటువంటి కలిఖోపుల్ ముఖ్యమంత్రి అయ్యాడు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే చావు అన్నిటికీ పరిష్కారం కాదు. మనం సాధించాలనుకుంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికైనా వెళ్ళవచ్చు. ఈరోజు అన్ని సౌకర్యాలున్నా యువత ఏమీ సాధించలేకపోతున్నందుకు ఒకంత బాధపడాలి. ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.